మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. జరిగిన కథ మొదటి భాగం. ఈ రోజుల్లో అవుట్ హౌస్ మా విశాలమైన పెరట్లో ఓ చిన్న పాక. అందులోనే ఉండేవారు రాములు, వాడి అమ్మా నాన్నలు. వాడిది నాది ఒకే వయసట. ఏమో, నాకు జ్ఞానం తెలిసిన నాటి నుంచి వాడితోనే నా ఆటపాట ఆ పాకలోనే. వాళ్ళమ్మ ఉదయాన్నే లేచి గొడ్ల సావిడి శుభ్రం చేసి వీధి గుమ్మం తుడిచి ముగ్గు పెట్టే లోపల వీడు మా అమ్మ వెనకాల ఉండి గ్లాసులు చెంబులు కడిగి ఎక్కడొక్కడ పెట్టి చీపురు కట్ట పట్టుకుని అమ్మ చెప్పినట్లుగా ఇల్లు శుభ్రం చేసేవాడు. ఈ లోపల వాళ్ళమ్మ అంట్లు తెల్లగా తోమి మా అమ్మకు వంటకు సిద్ధం చేసి పెట్టేది. వాడి నాన్న మా 2 ఆవులకు దానా పెట్టి పాలు పిండి అమ్మకి ఇచ్చి నీళ్ల పొయ్యి వెలిగించి వేడి నీళ్ళు సిద్ధం చేసి పెట్టి బజారు పని ఏమైనా ఉంటే అమ్మ చెప్తే చేసి పెట్టేవాడు. అమ్మ ఇంత కాఫీ కలిపిస్తే రాములు వాళ్ళ అమ్మ నాన్న ఎంతో సంతోషంగా తాగేవారు రోజును. వాడి నాన్న నాకు నీళ్లు తోడి బకెట్లో పెడితే నేను నీళ్లు పోసుకుంటూ ఉంటుంటే రాములు నా వెనకాలే వచ్చి వీపు రుద్దేవాడు. అబ్బా, ఎంత తెల్లగా ఉన్నారండి అబ్బాయి గారు. నేను మిమ్మల్ని అబ్బాయి గారు అని పిలవను, పండుగారనే పిలుస్తాను. మీ ఇంట్లో వాళ్ళందరిలాగానే అనేవాడు. సరేలేరా, అల్లనే పిలవరా అన్నాను. వాడు నన్ను పండుగారనే పిలిచేవాడు. ఎర్రగా బొద్దుగా ముద్దు ముద్దుగా ఉండేవాడినేమో నన్ను అందరూ కూడా పండుగారని పిలిచేవారు. నా పేరు కృష్ణ. రాములు నల్లగా పీలగా ఉండేవాడు. నాకు స్కూలుకు వెళ్ళేందుకు వాళ్ళమ్మ ఉతికి ఆరేసిన బట్టలు వాడు ఇస్త్రీ చేసి నా ఎదురుగా పెట్టేవాడు. వాడు ఎప్పుడూ కాకి చొక్కా కాకిలాగా వేసుకుని వాటినే ఎంతో మురిపెంగా చూసుకునేవాడు. ఎందుకంటే అవి మా అమ్మవాడికి ఏడాదికి 2 కొత్తవి కొనిచ్చేది. అవే పాపం జాగ్రత్తగా వేసుకునేవాడు. నా పాతబడిన సరిపోని చొక్కాలు ఇస్తే ఇంకా మురిపెంగా ఎప్పుడైనా వేసుకునేవాడు, చెంబిస్త్రీ చేసుకుని. రాములు వాళ్లకు కొన్ని సెంట్ల భూమి, ఒక చిన్న ఇల్లు కూడా మా ఊరి పక్క ఊళ్ళోనే ఉండేదట. ఈ రాములు పసిపిల్లాడుగా ఉన్నప్పుడే పని కోసం వాడిని తీసుకుని ఆ ఇల్లు భూమి వదిలేసుకుని మా ఊరు వచ్చి ఏదైనా పని ఇప్పించండి అని మా నాన్నగారిని అడిగారట. ఆయన వాకప్ చేసుకుని అమ్మకు తనకు సహాయంగా ఉంటారని మా అవుట్ హౌస్ పాక అందులోనే ఉండమన్నారట. ఆ పాకని శుభ్రం చేసుకుని అందంగా వీలుగా అమర్చుకుని వాళ్ళు ముగ్గురు అందులోనే ఉన్నారట. అప్పటి నుంచి చాలా నమ్మకంగా, వినయంగా, విశ్వాసంతో ఇంటి మనుషులు అయిపోయారట. ఇక వాళ్ళు వచ్చింది లగాయితూ అమ్మకు కూడా విశ్రాంతి దొరికిందట. అమ్మా నాన్న అనుకుంటుంటే విన్నాను. నా 2 అక్కలకు పెళ్ళిళ్ళయి కాపురానికి వెళ్ళిపోయాక నేను పుట్టానట. మేము ఉండేది గోదావరి తీరంలో అతి చిన్న పల్లెటూరు. కాస్తో కూస్తో నాన్నగారికి వాళ్ళ తాతల ద్వారా సంక్రమించిన లంకంత ఇల్లు, 2-3 ఎకరాల వరి పండే పొలం, ఇంట్లో పశువులు ఉండేవి. నాన్నగారు ఆ రోజుల్లో కాస్త చదువుకున్నవారు, ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవారు. ఊళ్ళో వాళ్ళకి అవసరాన్ని బట్టి ఏవైనా డాక్యుమెంట్స్ రాసి పెట్టడం, ఏదైనా కోర్టు నుంచి వచ్చిన కాగితాలు ఎవరైనా చదివి వినిపించమంటే వాళ్ళకి చదివి వినిపించి అర్థం చెప్పడం, ఎవరికైనా టెలిగ్రామ్స్ వస్తే వాటిని చదివి అర్థం చెప్పడం, అలా ఊళ్ళో వాళ్ళందరికీ తల్లో 4గా ఉండేవారట. మొత్తానికి చాలా బిజీగానే ఉండేవారు. ఆ ఊరు చుట్టుపక్కల పేటల్లో కూడా నాన్నగారికి మంచి పేరుండేది. అక్కలు పుట్టిన చాలా కాలానికి నేను పుట్టడంతో అమ్మా నాన్నలకు నేను అపురూపం. కానీ నాకు మాత్రం రాములు అపురూపం. అంత చిన్న వయసులో వాడు కచికల పొడితోటి ఇత్తడి గ్లాసులు బంగారంగా తోమి అమ్మకు అందిస్తుంటే నేను తోముతా అంటూ వాడి వెనకాల పడేవాడిని. వాడి వెనకాల మరో చీపురు కట్ట పట్టుకుని తయారయ్యేవాడిని. వాడు భయంగా అటు ఇటు చూస్తూ నా చేతుల్లోంచి చీపురు తీసి దూరంగా పెట్టి, పండుగారు మీరు ఇలాంటి పనులు చేయకూడదండి, తప్పండి అంటూ వాడు నన్ను వీపు మీద మోసుకుని ముందు గదిలోకి తీసుకువెళ్ళి ఒక కుర్చీలో కొలబెట్టేవాడు. వాడికి చిన్నప్పటి నుంచి నేను అపురూపం,
ఇద్దరిది ఒకటే వయసు అయినా మా ఊళ్ళో ఒకటే బడి ఉండేది. అందులో 8వ తరగతి వరకు ఉండేది. అది కూడా ఒక పెద్ద పాక. నేల మాత్రం గచ్చు చేయించారు. క్లాసుకు మధ్య వెదురు తడకలు. ఆ స్కూల్లోనే మేమిద్దరం కలిసి చదువుకున్నాం. అమ్మ నాకు వంటగదిలో వెండి కంచంలో పెరుగు మాగాయి అన్నం పెట్టి తినిపించేది. మాగాయి మీద నెయ్యి వేసి చక్కగా కలిపేది. వాడికి మాత్రం ఓ సత్తుపళ్ళెంలో మాగాయి వేసి చద్దన్నం పెట్టి గ్లాసు నిండా చక్కటి మజ్జిగ పోసి ఇచ్చేది. మజ్జిగ చాలా చిక్కగా ఉండేది. వాడు గబగబా అది తినేసి చేతులు వాసన చూసుకుంటూ, అమ్మగారు ఎంత బాగుందోనండి మాగాయి మజ్జిగ అన్నం అని మురిసిపోయేవాడు. నాకు మాత్రం వాడితో కలిసి అన్నం తినాలనిపించేది. కానీ అమ్మ మాత్రం ఒప్పుకున్నది కాదు. నాకు చాలా కోపంగా ఉండేది అమ్మ మీద ఈ విషయంలో. ఇక స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాడి జట్టు వదిలేవాడిని కాదు. వాడి మెడ మీదే నా చేతులు, నా మెడ మీద వాడి చేతులు. బడిలో పక్కపక్కనే కూర్చునేవాళ్ళం. వాడి ఇంటి పనుల్లోనే కాదు, చదువులో కూడా చురికే. ఇద్దరం కలిసి వాడి పాకలోనే పెద్ద దీపం ముందు హోంవర్క్ చేసుకుని పాఠాలు చదువుకునేవాళ్ళం. రాత్రి వాడి దగ్గరే పడుకుంటారని మారం చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళ నాన్న, పండుగారు మీరు పెద్దింటోళ్ళు, మా దగ్గర పడుకోకూడదండి అని బుజ్జగించేవాడు. మా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి నా కోసం ఏర్పరిచిన పక్క మీద పడుకోబెట్టేవాడు. రాములు కూడా వాళ్ళ నాన్న వెనకాల వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాడు, వెనక్కి తిరిగి నన్ను చూస్తూ. వాడు వెళ్తుంటే నేను చాలా పేచి పెట్టేవాడిని, వాడిని కూడా ఇక్కడే పడుకోనివ్వమని. మా స్నేహం చిన్నప్పటి నుంచి అలా ఉండేది. వాడికి పరీక్షల్లో నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చేవి. నాకు ఎంతో సంతోషంగా ఉండేది. వాడు మాత్రం కాస్త చిన్నబుచ్చుకునేవాడు నాకు మార్కులు తక్కువ వచ్చినందుకు. లెక్కల్లో వాడు చాలా తెలివైనవాడు, తొందరగా అర్థం చేసుకునేవాడు. ఈ లెక్క ఇలా చేయాలి పండుగారు, అలా చేయాలి పండుగారు అని నాకు చెప్తూ ఉండేవాడు. ఎక్కాలు పైనుంచి క్రిందకు, కింద నుంచి పైకి గబగబా అప్పు చెప్పేసేవాడు. చిన్నతనంలో నాకు చదువు మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదు. ఎప్పుడూ ఆ చెట్టమాట పుట్టమాట తిరగడం, పంట పొలాల్లో పరుగులు పెట్టడం, కాలువ గట్ల మీద కొబ్బరి చెట్ల నీడలో చల్లగాలి అనుభవిస్తూ ఏవేవో పిచ్చిపాటలు పాడడం, దొంగతనంగా చెట్ల పళ్ళు రాలగొడుతూ అప్పుడప్పుడు ఆ మాలీల చేత చిన్నగా చివాట్లు వేయించుకోవడం సరదా. పాపం మా రాములు నన్ను వారించేవాడు. పండుగారు మీరు పెద్దింటోళ్ళు, ఇలా అల్లరి పనులు చేయకూడదండి, మీ నాన్నగారికి చెడ్డ పేరు వస్తుంది కదా అని. ఏనాటి జన్మబంధమో, రాములు నా ప్రాణం. ఇలా ఆడుతూ పాడుతూ వాడి జట్టుతో ఇద్దరం కూడా 8వ క్లాసు పూర్తి చేసుకున్నాం. నాన్నగారు ఆ పక్కనే ఉన్న మరో ఊర్లో హై స్కూల్లో నన్ను చేర్పించారు 9వ క్లాసులో. ఆ ఊరు అడ్డదారిలో వెళ్తే మా ఊరు నుంచి 6 మైళ్ళ దూరం. ఇప్పట్లోలాగా బస్సులు ఆయా సమయాల్లో ఉండేవి కావు. ఇక సైకిలే ఆధారం. నేను అలసిపోకుండా ఉండేందుకు రాములు నన్ను సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకుని స్కూలుకు తీసుకువెళ్తూ ఉండేవాడు. అక్కడే ఉండేవాడు. మళ్ళీ సాయంకాలం నన్ను సైకిల్ మీద ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా రాములు ఎండలో పడి అక్కడే కూర్చొని ఉండడం కన్నా వాడు నాతో పాటు 9వ తరగతిలో చేరితే బాగుంటుంది కదా నాన్న అని అడిగాను నాన్నగారిని ఒకరోజు. ఏ కళనున్నారో అయినా పోయిందేముందిరా, పాపం గుప్పుడు అన్నానికి ఆశపడి విశ్వాసంగా మన ఇంట్లో చాకరీ చేస్తున్నారు అని తహసీల్దార్ గారి సంతకంతో, వాడు అతి పేదవాడు కాబట్టి తక్కువ ఫీజుతో చదువుకునేట్లుగా సర్టిఫికెట్ తెప్పించి వాడిని కూడా నా తరగతిలోనే చేర్పించారు. అలా ఇద్దరం ఒకే సైకిల్ మీద స్కూలుకు వెళ్ళి వచ్చేవాళ్ళం, కలిసి చదువుకునేవాళ్ళం. అలా ఇద్దరం ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాం. మా అమ్మా నాన్నలు ఎంతో సంతోషించారు. ఇక రాములు వాళ్ళ అమ్మా నాన్నల సంతోషం చెప్పనలవే కాదు. వాళ్ళ కృతజ్ఞత ఇంత అంతా కాదు. ఆ రోజు మేమిద్దరం సైకిల్ మీద జయంబు నిశ్చయంబురా అని పాట పాడుకుంటూ వాడికి ఇష్టమైన ఎన్టీఆర్ మూవీ శభాశ్రవుడు సినిమాకు వెళ్ళాం. నాన్నగారు మరో ఊర్లో ఉన్న కాలేజీలో ఇంటర్లో చేర్పించారు నన్ను. నాకు వండుకోవడం రాదు.
హాస్టల్లో భోజనం పడట్లేదు. ఇంటర్ సెకండ్ ఇయర్లో నాన్నగారితో చెప్పాను, రాముల్ని నాతో తీసుకుని వెళ్ళి వేరే రూమ్లో అద్దెకు ఉంటాను, వాడు నాకు వండి పెడతాడు అని. ఈ సంవత్సరం అంతా వాడి చదువు వృధా చేసుకోలేదు. ఖాళీ సమయంలో నెమ్మదిగా నాన్నగారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చదవడం, నాన్నగారు చెప్తుంటే వ్రాసి పెట్టడం లాంటివి చేస్తూ చదువుకున్న ఇంగ్లీష్ను సార్థకం చేసుకుంటున్నాడు. అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. నా అవసరం భోజన విషయంలో అర్థం చేసుకున్న నాన్నగారు రాముల్ని నాతో పంపారు పట్నంకు. వాడు నా అవసరాలన్నీ చూస్తూ మధ్య మధ్యలో నా పుస్తకాలు తిరిగేసేవాడు. ఎంతో ఆశగా వాడికి చదువుకోవాలని ఉందన్న విషయం అర్థం చేసుకుని నేను వాడిని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జరిపించేశాను. అమ్మా నాన్నలకు తెలియదు. ఇక వాడికి ఎంత తృప్తో. వాడు సైకిల్ తొక్కేవాడు, వెనక నేను చిన్నతనంలో లాలని. నేను గ్రాడ్యుయేషన్ చేస్తుండగా వాడి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాడు. పరీక్షలు బాగానే రాశాడు. ఇలా పరీక్షలు అయ్యాయేలేవో నాన్నగారి దగ్గర నుంచి టెలిగ్రామ్, వాళ్ళ నాన్న ఏదో అంటువ్యాధి తగిలి చనిపోయాడు అని. వాళ్ళమ్మ మంచం పట్టింది. వాడు ఇంటికి పరిగెత్తాడు. వాళ్ళమ్మ రోగంతో మంచం పట్టింది. వాడు మా ఇంట్లో పనే కాకుండా బయట కూడా కూలీకి వెళ్ళి కొంత డబ్బు సంపాదించుకొని వాళ్ళమ్మకు వైద్యం చేయిస్తూ ఉన్నాడు. కానీ తగ్గట్లేదట. ఒకటే దగ్గట. మా అమ్మకు ఇక వాళ్ళని తన ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకపోయింది. తనకు సహాయం సరిగా రాముల దగ్గర నుంచి అందటం లేదు. వీళ్ళని అనవసరంగా మేపడం ఎందుకు, ఇన్నాళ్ళు ఉన్నారు చాలు అంటూ నాన్న దగ్గర నసగడం మొదలుపెట్టేసరికి వాడు తప్పనిసరి వాళ్ళ గ్రామానికి తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడట. వాడి చదువు ఇలా ముగిసింది. వాడు పరీక్ష పాస్ అయ్యాడు. నాకు సంతోషం. కానీ మేము దూరం అయ్యాం. వాడు రోజు కూలీకి వెళ్ళి వాడి అమ్మకు వైద్యం చేయిస్తున్నాడని ఉత్తరం రాశాడు నాకు. నేను ఇంకా నా కాళ్ళ మీద నిలబడలేదు వాడికి ఏదైనా సహాయం చేయాలన్నా. అలా కొన్ని ఏళ్ళు ఇద్దరం విడిపోయాం. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే నాకు మద్రాసులో ఉద్యోగం వచ్చింది. బాధ్యతైన బ్యాంకు ఉద్యోగం. వెళ్ళిపోయేది మద్రాసు. ఉదయం టంచర్గా సీట్లో కూర్చోవడం, లేటుగా నా రూమ్కి వెళ్ళడం, బ్యాంకు పనులు సిద్ధపడిగాక. అమ్మా నాన్నగారు కొన్నాళ్ళు నా దగ్గర ఉండి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చెప్పారు, చిన్నక్క కూతురు వసూలు చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అది 10 పాస్ అయిందట. దాన్ని చూసి చాలా కాలం అయింది. నాకన్నా 10 ఏళ్ళు చిన్న. దాన్ని నేను ఎలా చేసుకుంటాను? ప్రస్తుతానికి ఎవరిని నొప్పించకుండా నాకు ఇప్పుడే పెళ్లి ఉద్దేశం లేదని చెప్పాను అమ్మా నాన్నలకు, అక్కకు కూడా. ఇంటర్లో ఉన్నప్పుడు రాములు, పండుగారు మీ పెళ్ళి నేను దగ్గరుండి చేయిస్తాను, మీ తర్వాతే నేనండి అనేవాడు సరదాగా. అసలు ఎక్కడున్నాడో వాడి గ్రామం పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు. ఇలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. నాకు కలకత్తా ట్రాన్స్ఫర్ అయింది. ఇంతలో కాలం నన్ను వెక్కిరించింది. ఏదో అంటురోగం మా ఊళ్ళో ప్రబలి వెంటనే అమ్మా నాన్నలు ఇద్దరూ కాలం చేశారు. ఈ సమయంలో నా బాధ పంచుకునేందుకు రాములు లేడని ఎంతో విలపించాను మానసికంగా. ఇల్లు, పాడి, పంట అందిన రేటుకు అమ్మేశాను. కొంత డబ్బు పెద్దక్క కూతురు రమకు, పెద్దక్క బావగారు కూడా అప్పటికే కాలం చేయడం వల్ల ఇచ్చాను. కొంత చిన్నక్కకు ముట్ట చెప్పాను. మళ్ళీ కలకత్తా బయలుదేరాను. అక్క అడిగింది, ఒరే నీ పెళ్లి మాట ఏమిటిరా అని. ఇప్పుడు ఎందుకులే అక్క పెళ్లి విషయాలు అని దాటేశాను. అప్పటికే చిన్నక్క భర్త పోవడంతో అక్కను అడిగాను, నువ్వు నీ కూతురు వసు నా దగ్గర ఉండమని. కానీ అక్క కాదంది. ఏదో నాకంటూ ఓ ఇల్లు మిగిల్చిపోయాడు కదరా మీ బావ, అక్కడే ఉంటాను, ఆ ఊర్లో కాలేజీ కూడా ఉంది, వస్తువును చేర్పిస్తాను అంది. ఇక నేను కలగజేసుకోలేదు. వస్తువుకు వాచి కొని చేతికి పెట్టాను. లంగా వణిలో ముద్దుగా ఉంది. అందంగా ఉన్న వస్తువును చూస్తుంటే
చిన్నప్పుడు ఇది నా భుజాలపై కూర్చుని ఆడిన వస్తువేనా అనుకున్నాను. ఇప్పుడిప్పుడే వికసిస్తున్న మొగ్గలా అనిపించింది నా కళ్ళకు. వసు ఆ వాచిని చూసుకుని మురిసిపోతూ తన ఫ్రెండ్స్కు చూపించడానికి పరిగెత్తింది. అది చిన్నపిల్ల, నాకన్నా 10 ఏళ్ళు చిన్నది. దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు వీళ్ళు? చిన్నగా నవ్వుకున్నాను అక్క ఆశకి. సరిగ్గా నేను బయలుదేరే సమయంలో పరిగెత్తుకుని వచ్చాడు రాములు. వాడికి ఈ ఊరి వాళ్ళ వల్ల తనకు ఈరోజే తెలిసిందని, మా అమ్మ నాన్నగారు ఇద్దరూ రోజుల తేడాల్లో పోయారని భోరు అన్నాడు నన్ను పట్టుకుని. వాడిని నేను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు పాపం. వాడికి ఇంత మజ్జిగ తెప్పించి ఇచ్చి, ఒరే నాకు టికెట్స్ బుక్ అయిపోయారా, నేను ఇప్పుడే బయలుదేరాలి అని చెప్పడానికి ఎంత మదనపడ్డానో నాకే తెలుసు. అమ్మా నాన్నలను కోల్పోయాను. ఈ ఊరితో తెగతెంపులు చేసుకున్నాను. ఉన్న ఆస్తి కూడా అమ్మేసి నా మనసంతా బాధతో నిండిపోయింది. రాములను చూశాను. వాడు మరీ నల్లబడిపోయాడు. ఇదివరకటి కళాకాంతులు లేవు వాడి ముఖంలో. కూలికి వెళ్ళి ఎండనక వాననక కష్టపడడంతో వాడు అలా అమ్మకి ఆ వచ్చిన డబ్బుతో వైద్యం చేయిస్తూనే ఉన్నాడు. తల్లి అలానే రోగంతో కుస్తీ పడుతూనే ఉందట. ఒరే రాములు, ఇంటర్ పాస్ అయ్యావు కదా, ఇలా కష్టపడడం కన్నా పట్టణంలో ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నం చేయరాదా అన్నాను. అది తేలికైన పని కాదని తెలిసిండు కూడా. పండుగారు, మీకు తెలియందే ఉందండి. ప్రయత్నిద్దామన్నా ఒక్కరోజు కూడా అమ్మను వదిలే పరిస్థితిలో లేను. సరే పండుగారు, మీరు వెళ్ళాలి కదా, నన్ను మర్చిపోకండి. కళ్ళు తుడుచుకున్నాడు పై కండువాతోటి. మా ఊరు వెళ్ళాక నేను ఉత్తరం రాస్తాను అని చెప్పాడు. అడ్రస్ వాడిది ఇచ్చాడు. నేను నా అడ్రస్ ఇచ్చాను. వాడి జేబులో 1000 రూపాయలు పెట్టబోయాను. వాడు తీసుకోలేదు. బలవంతంగా కుక్కాను. నేను రైలు ఎక్కేదాకా వాడు నా వెంటే ఉన్నాడు, నా సామాను మోసుకుంటూ. రైలు స్టార్ట్ అయ్యాక కళ్ళనీడు తుడుచుకుంటూ నేను కనిపించేంత వరకు వాడు కనిపించేంత వరకు నేను చెయ్యి ఊపుకుంటూనే ఉన్నాం. రేపు ఇదే సమయానికి జరిగిన కథ 2వ భాగం మన మోహనవాణి ద్వారా విందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.